తెలంగాణను ఏలిన రాజుల కథలు మనకు చాలా తెలుసు. కాని తమ కథను పుస్తకాల్లో కాకుండా రాళ్లల్లో రాసుకున్న ఒక రాజవంశం గురించెప్పుడైనా విన్నారా? వాళ్లే విష్ణుకుండినులు. వాళ్ల సింబలేంటో తెలుసా? గర్జించే సింహం. వాళ్ల అధికారం, వాళ్ల తెగింపు అన్నిటికీ ఇదే ప్రతీక. వాళ్ల చరిత్ర కూడా అచ్చం ఈ సింహంలానే చాలా గంభీరంగా, శక్తివంతంగా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. వాళ్ల కథ మనకు మామూలు పుస్తకాల్లో దొరకదండి. అది గుహల్లో, ఆలయాల్లో, రాళ్లమీద చెక్కి ఉంది. మరి ఆ రాళ్ల వెనక దాగి ఉన్న కథ ఏంటో, ఆ రహస్యాలేంటో మనం కలిసి చూద్దామా? సరే, ఈ సింహం కథలోకి వెళ్లే ముందు అసలు బేసిక్స్ తెలుసుకోవాలి కదా. ఎవరు ఈ విష్ణుకుండినులు? ఎక్కడ్నుంచొచ్చారు? ఓకే, కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ వంశాన్ని స్థాపించింది ఇంద్రవర్మ. వాళ్ళ దేవుడు శ్రీపర్వత స్వామి, అంటే మన శ్రీశైలం మల్లన్నమాట. వాళ్ళ రాజధాని ఇంద్రపాల నగరం. మరి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే సంస్కృతం. ఈ బేసిక్స్ గుర్తుంచుకుంటే వాళ్ళ కథను అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ప్రతి పెద్ద కథకు ఓ చిన్న ఆరంభముంటుంది కదా. విష్ణుకొండినుల కథ కూడా అంతే. వాళ్ల ప్రారంభ రోజులు, ఆ తర్వాత వాళ్లు చూసిన స్వర్ణయుగానికి పూర్తి భిన్నంగా ఉండేవి. అదెలాగో చూద్దాం. కథ మొదలైంది క్రీస్తుశకం 358లో ఇంద్రవర్మతో. ఆయన రాజవంశాన్ని స్థాపించాడు. ఆయన తర్వాతొచ్చిన మొదటి మాధవవర్మ చాలా తెలివైన పనిచేశాడు. అప్పటికే పవర్ఫుల్గా ఉన్న వాకటక వంశంతో పెళ్లి సంబంధాలు కలుపుకొని రాజ్యాన్ని పొలిటికల్గా స్ట్రాంగ్ చేశాడు. అయితే వీళ్లందరిలో మొదటి గోవిందవర్మ పాలన చాలా స్పెషల్. ఎందుకంటారా? విష్ణుకుండిన వంశం మొత్తంలో బౌద్ధమతాన్ని సపోర్ట్ చేసిన ఒకే ఒక్క రాజు ఈయనే. బౌద్ధ భిక్షువుల కోసం గోవింద విహారమనొకటి కట్టించాడు. ఆశ్చర్యమేంటంటే తెలంగాణ చరిత్రలోనే మొదటి సంస్కృత, ప్రాకృత శాసనాలు వేయించింది కూడా ఆయనే. ఈ పాయింట్, అంటే ఈ మతసహనం అనే విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కథలో ముందు ముందు ఇది పూర్తిగా తలకిందులవుతుంది. ఇప్పటిదాకా మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. విష్ణుకుండినుల చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ కింగ్ రెండవ మాధవవర్మ. ఈయన కాలాన్నే వాళ్ల గోల్డెన్ ఏజ్ అని పిలుస్తాడు. 11 జస్ట్ ఒక నంబర్లా కనిపిస్తోందా? కానే కాదు. ఇది రెండవ మాధవవర్మ తన అధికారాన్ని చాటుకోవడానికి చేసిన అశ్వమేధయాగాల సంఖ్య. అసలు అశ్వమేధయాగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఈ భూమ్మీద నేనే చక్రవర్తిని, నన్ను ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు అని ప్రపంచానికి గట్టిగా చెప్పడం. 11 సార్లు అలా చేశాడంటే ఆయన పవర్ ఏ రేంజ్లో ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఆయన దెబ్బకి విష్ణుకుండినులు ఒక చిన్న ప్రాంతీయ శక్తి నుంచి ఏకంగా ఒక సూపర్ పవర్గా మారిపోయారు. అప్పటికే పెద్ద సామ్రాజ్యాలుగా ఉన్న వాకాటకులను ఓడించారు, పల్లవులను జయించారు, వేంగి ప్రాంతాన్ని మొత్తం తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇది మామూలు విజయం కాదు, ఒక సామ్రాజ్యం రూపురేఖల్నే మార్చేసిన గెలుపు. కాని ప్రతి వెలుగు వెనక ఓ నీడ ఉంటుంది. ఈ స్వర్ణయుగానికి కూడా ఒక చీకటి కోణం ఉంది. ఒకవైపు అద్భుతమైన గొప్పతనం, మరోవైపు ఊహించలేని క్రూరత్వం. ఆ రెండింటినీ ఇప్పుడు చూద్దాం. ముందుగా మంచి విషయాలు మాట్లాడుకుందాం. వాళ్లు కేవలం యోధులే కాదు, గొప్ప పండితులు కూడా. జనాశ్రయ ఛందో విచితి అని సంస్కృతంలో కవిత్వం ఎలా రాయాలో చెప్పే ఒక పుస్తకాన్ని ఆయనే రాశాడని లేదా రాయించాడని అంటారు. కీసరలాంటి చోట్ల పెద్ద పెద్ద శివాలయాలు కట్టించారు. కవులను, పండితులను బాగా ఆదరించారు. కాని ఇక్కడే కథలో ఒక భయంకరమైన మలుపు వస్తుంది. వాళ్ల చరిత్రలో దాగి ఉన్న ఒక చీకటి నిజం వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రుల చరిత్రలోనే నరమేధయాగం, అంటే మనుషుల్ని బలి ఇవ్వటం, చేసిన ఏకైక రాజవంశం విష్ణుకుండినులే. అధికారం కోసం వాళ్లు ఎంత దూరమైనా వెళ్తారని చెప్పడానికి ఇంతకన్నా భయంకరమైన సాక్ష్యం ఇంకేం కావాలి? ఈ మార్పు చూస్తే మనకు షాక్ కొడుతుంది. చూడండి, ఒకవైపు మొదటి గోవిందవర్మ మత సహనంతో బౌద్ధాన్ని ఆదరించాడు. మరోవైపు రెండవ మాధవవర్మ దానికి కంప్లీట్ ఆపోజిట్, వైదిక మతాన్ని మాత్రమే ప్రచారం చేశాడు. ఫేమస్ ఉండవెల్లి గుహలున్నాయి కదా, అక్కడున్న బౌద్ధ విగ్రహాన్ని ఏకంగా అనంత సైన విష్ణువుగా మార్చేశాడంటే ఆయన పాలసీ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే,
ఇన్ని వందలేళ్ల తరువాత ఇంత డీటెయిల్డ్గా ఈ కథంతా మనకెలా తెలిసింది? చరిత్రకారులు ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేశారు? మనం మన చివరి అంకానికొచ్చేశాం. ఇదంతా ఒక డిటెక్టివ్ స్టోరీ లాంటిది. హిస్టోరియన్స్ ఏం చేశారంటే, రాళ్లమీద చెక్కిన శాసనాలు, ఉండవల్లిలాంటి గుహాలయాలు, జనాశ్రయ ఛందో విచ్చితిలాంటి పుస్తకాలు, వీటన్నింటినీ క్లూజ్గా వాడుకొని ఈ కథను మన ముందు పెట్టారు. రాజుల పేర్లే కాదు, వాళ్ల బిరుదులు కూడా చాలా కథలు చెబుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2వ మాధవవర్మకు జనాశ్రయ అని బిరుదు, అంటే ప్రజలకు ఆశ్రయమిచ్చేవాడని. 3వ మాధవవర్మ త్రికూట మలయాధిపతి, ఆ పర్వతాలకు అధిపతి అని. ఇంకో రాజు విక్రమేంద్రవర్మ అయితే ఏకంగా మహాకవి అని పిలిపించుకున్నాడు. చూసారా, వాళ్ల బిరుదుల్లోనే వాళ్ల క్యారెక్టర్ తెలుస్తోంది. కీలకమైన ఆధారాలేంటంటే, తుమ్మలగూడెం శాసనాలు వాళ్ల ఫ్యామిలీ హిస్టరీని చెప్తాయి. చైతన్యపురి శాసనం వల్ల వాళ్లు మొదట్లో బౌద్ధాన్ని సపోర్ట్ చేశారనే ఒక రేర్ ఫ్యాక్ట్ బయటపడింది. ఇక ఉండవల్లి గుహల గురించి చెప్పక్కర్లేదు. వాళ్ల మత విధానంలో వచ్చిన భారీ మార్పుకు అవే అతిపెద్ద సాక్ష్యం. ఒకవైపు గొప్ప కళాపోషణ, సాహిత్యం, మరోవైపు నమ్మశక్యం కాని క్రూరత్వం. ఒకవైపు నిర్మాణం, మరోవైపు విధ్వంసం. ఇదే విష్ణుకుండినుల కథ. మరిప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే: ఒక సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని దేనితో కొలవాలి? వాళ్లు కట్టిన గొప్ప గొప్ప కట్టడాలతోనా, లేక వాళ్ల పాలనలో జరిగిన పనులతోనా? ఆలోచించండి.